కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం జరిగింది కదా. ఈజ్ హీ డిజర్వ్ టు విన్నర్? ఇమాన్యుయల్, చాలా మంది ఇమాన్యుయల్ అంటున్నారు. ఇమాన్యుయల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. రామురావుతో సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు కదా, అప్పుడు ఏం ఫీల్ అయ్యారంటే యూనో చాలా డిఫికల్ట్ టు సర్వైవ్. బిగ్ బాస్ లో కంటెంట్ ఇచ్చే వాళ్ళే టాప్ 5 వరకు వెళ్తారని నమ్ముతారా? అసలు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళే వాళ్ళు కంటెంట్ ఇవ్వాలన్నా, ఎమోషనల్ గా ఫీల్ కావాలన్నా? సో నో, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ వాట్ అబౌట్ డెమోనిన్ రీతు చౌదరి? చాలా అందరికి రూమర్ వచ్చి మీ ఇంట్లో కూడా గొడవలు పడ్డారు కదా. మోర్ దెన్ అ ఫ్రెండ్స్ ఐ గెస్, అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్స్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, బిగ్ బాస్ 9 లో వైల్డ్ స్ట్రామ్ గా వెళ్ళి అండ్ లాస్ట్ వైల్డ్ స్ట్రామ్ గా బయటికి రావడం జరిగింది. అండ్ బట్ చాలా మంది అంటున్నారు గౌరవ్ గారు చాలా బాగా ఆడారు, బట్ ఎలిమినేట్ ఎందుకు అయ్యారు అన్నది చాలా మంది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అసలు తను బిగ్ బాస్ 9 ఎలా ఎంజాయ్ చేశారు, అండ్ బిగ్ బాస్ 9 తర్వాత కూడా GG9 అని కూడా ఇన్స్టాలో మనం చూస్తే వైరల్ అయిపోయింది. బిగ్ బాస్ ది ఇంకా తనకు మత్తు వదలలేదా అని అనిపిస్తుంది. అండ్ తన రీసెంట్ చూస్తే కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం కూడా జరిగింది. అండ్ బిగ్ బాస్ 9 మీద అండ్ తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. గౌరవ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. తెలుగు అండి. బిగ్ బాస్ లో ఏమైంది మీకు తెలుగు? స్టార్టింగ్ నుంచి కొంచెం స్టార్టింగ్ చాలా కెమెరా ఉన్నది, సో గాట్ కాన్షియస్ లో ఉన్నారు స్టార్టింగ్ నుంచి. బట్ సెకండ్ డే తర్వాత ఓకే పర్లేదు. ఓకే. అంటే చాలా మందికి ప్రతి ఆర్టిస్ట్ కానివ్వండి, కామనర్స్ కానివ్వండి, బిగ్ బాస్ అనేది ఒక ఎయిమ్ లా పెట్టుకున్నారు. అంటే అప్పట్లో మా డాడీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాలని ఒక ఎయిమ్ ఉంటుందో, ఇప్పుడు ప్రతి ఒక్క యూత్ కి బిగ్ బాస్ లో వెళ్ళాలి, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలని. బిగ్ బాస్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? I was feeling really great. Like I was blessed because the Telugu audience always gave me an opportunity to starting నుంచి సీరియల్, దెన్ తర్వాత బిగ్ బాస్. సో చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. ఓకే. బట్ మైండ్ లో చాలా క్వశ్చన్ ఉంది కి ఎలా ప్లే చేశారు, బికాస్ తెలుగు సరిగా రాలేదు. బికాస్ స్టార్టింగ్ నుంచి నాకు మొత్తం అర్థం అవుతుంది, బట్ మాట్లాడితే కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది. సో ఐ వాజ్ లైక్ ఎలా, బికాస్ ఫైటింగ్ టైంలో వర్డ్స్ సరిగా రాలేదు. ఆ టైంలో ఏం చేస్తా, బట్ బాగాలేదు ఓకే జర్నీ గురించి. కానీ మీరు కన్నడనా, హిందీయా, తెలుగా అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే తెలుగులో కనిపిస్తారు మీరు, హిందీలో కనిపిస్తారు, తమిళ్, కన్నడలో కూడా కనిపిస్తుంటారు. ఏ లాంగ్వేజ్ అసలు యాక్చువల్లీ గౌరవ్ గారి ఏ లాంగ్వేజ్? ఐఎమ్ ఆల్ రౌండర్. సో బేసిక్లీ నా ఐ బోర్న్ ఇన్ అయోధ్య, రామ్ మందిర్. సో డాడ్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లో ఉంది. సో ఎవ్రీ 2-3 years లో షిఫ్టింగ్ టు నెక్స్ట్ సిటీ. సో అయోధ్య నుంచి అస్సాం, దెన్ జమ్మూ, దెన్ ఫైనలీ ఫ్రమ్ లాస్ట్ 20 years లో బెంగళూరు. కానీ ఒక మంచి ప్లేస్ లో మీరు బర్త్ ఇచ్చారండి, అయోధ్య. ఎందుకంటే అయోధ్య రామ మందిర్ నుంచి అయోధ్య జస్ట్ 2 kilometers నా ఇంట్లో. ఓకే. సో లాస్ట్ 20 years బెంగళూరు. సో ఐఎమ్ లైక్ మోర్, ఐఎమ్ నాట్ అ నార్త్ ఇండియన్, ఐఎమ్ ఏ ప్రాపర్ సౌత్ ఇండియన్. బికాస్ నా 70-80% లైఫ్ నేను ఇప్పుడు బెంగళూరు ఐ వాజ్ సెటిల్డ్. కానీ బెంగళూరు అయినా కూడా తెలుగులో మాత్రం మీరు గౌరవ్ గారు అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు. అలాంటి సీరియల్స్ చేస్తున్నారు మీరు, లాహిరి సీరియల్ కానివ్వండి, LLB కానివ్వండి, మళ్ళీ అయితే ఇక ఆసం. అది సీరియల్ ఆఫర్స్ ఎలా అంటే చాలా వరకు మీరు చూస్తే హీరో కట్అవుట్ ఉన్నది. మూవీస్ కి ఏమైనా ట్రై చేశారా, లేకుంటే సీరియల్స్ మీకు ఛాన్సెస్ రావడం జరిగిందా? సీరియల్ కి గుడ్ స్టోరీ వస్తే నేను పక్కా చేస్తారు. అండ్ మూవీస్ కూడా సైడ్ బై సైడ్ నేను ట్రై చేస్తారు. బికాస్ నా స్టార్టింగ్ కెరియర్ లో ఐ వాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్. I was a junior artist. 2016-17 I was a background artist. Jaguar movie lo media role నేను చేశారు. Okay. And I have done waiter role kuda in movies. Okay. So my journey was like junior artist to friend character roles. So that is how I was building. So maybe I'll try for movies as well. Super. And serial I won't leave. అదే మంచి ఆఫర్ ఇస్తే నేను పక్కా ట్రై చేస్తాను. ఓకే. ఫస్ట్ మీరు బిగ్ బాస్ 9 లో మనకు వైల్డ్ స్ట్రామ్ గా రావడం జరిగింది. రావడం క్యాప్టెన్సీ టాస్క్ కూడా జట్పట్ కొట్టేశారు మీరు. అది ఎలా అనిపించింది? సో స్టార్టింగ్ లో నా మైండ్ లో ఏమీ ప్లాటింగ్ లేదు. యాక్చువల్లీ ఐ వాజ్ లైక్ అ బ్లాంక్ పేపర్. నా మైండ్ లో ఏంటి, ఓకే నాకు ప్రాపర్ గా తెలుగు రాలేదు, బట్ అట్లీస్ట్ ఐ విల్ పర్ఫార్మ్, ఐ విల్ షో ఎవ్రీవన్. ఈవెన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ ఫర్ ఎనీవన్, బికాజ్ స్టార్టింగ్ నుంచి తెలుగు రాలేదు, బట్ స్టిల్ ఐ హావ్ డన్ సీరియల్. సో ఇన్ తెలుగు ఆడియన్స్ ప్రాబ్లమ్, యాక్చువల్లీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేదు. People Telugu people always accept outsider
So I was very happy being in Bangalore and got an offer in Telugu. So chala happy ga undi, and so I thought, but I'll show my other game also. So ఆట కూడా చాలా బాగా ప్లే చేశారు. కానీ గౌరవ్ గారు చాలా బాగా ఆడారు. అండ్ గొడవ కూడా ఎక్కడి నుంచి తీయాలి అనేది కూడా మీరు చాలా దివ్య నిఖిత గారికి మీకు చాలా గొడవ కిచెన్ దగ్గర పెన్సిల్స్ కడగాలంటే కూడా నేను గడుగుతా ఆగు నేను తిని చేస్తా అని అన్నారు కదా. అలాంటి గౌరవ్ మంచి కంటెంట్ ఇచ్చే టైంలో మీరు బయట ఉన్నారు. ఎలా ఫీల్ అయ్యారు అసలు బయటకు వచ్చారంటే? It was my mistake somewhere because నేను always talking to camera. So what outsider, like what fans నాకు ఏం చెప్పారు, you should talk to them directly. So that was a mistake I have done. I should talk to them directly. అసలు బిగ్ బాస్ పడుకుంటే కూడా మీ మాటకు లేచే వాళ్ళేమో, అందుకోసం ఎలిమినేట్ అయినట్టు. But it was a really good experience. Big Boss. 35 days, but అంటే 35 days నో ఫోన్. మన వాళ్ళు ఎవరు ఉన్నారు, డిఫరెంట్ మెంటాలిటీస్ పైన మైండ్ I was సెట్స్ not తోని. missing my family. ఓకే. Big Boss itself become my family. ఓ మంచి ఫుడ్, నాట్ ప్రోటీన్ ఫుడ్ అసలు అచ్చా. లేదు. ఇప్పుడు ఇంట్లో కూడా డంబల్స్ లేదు, వాళ్ళ వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్ లో అదే జిమ్ మషీన్, అవును. సో ఎవ్రీథింగ్ డంబల్ ఉంది. బట్ ఈ సీజన్ లో తెలీదు, నో డంబల్ నథింగ్. సో ఇమో ఉంది నా, ఐ థాట్ ఇమో మీద ఎంత వెయిట్ నేను లిఫ్ట్ చేస్తా. ఓకే, సో అలా అన్నమాట. ఏ ఫుడ్ అనేది చాలా తక్కువ పెడతారని విన్నాము బిగ్ బాస్ లో, నిజంగా తక్కువ పెడతారండి ఫుడ్? తక్కువ, యాక్చువల్లీ ఓన్లీ లిమిటెడ్ ఫుడ్ వచ్చింది. అండ్ కుకింగ్ డిపార్ట్మెంట్ నా చాలా డిఫికల్ట్ టు ప్రిపేర్ చపాతీ, ఓకే. బికాస్ 16 మెంబర్స్ ఉంది. 16 into 3 విల్ బి 48 చపాతీ ప్రిపేర్ చేస్తే చాలా ప్రాబ్లం. సో అందరూ ముందు ఏం చెప్పారు కి ఓకే విల్ ప్రిపేర్ రైస్, ఇట్ విల్ బి గుడ్. బయట ఆఫ్టర్ బిగ్ బాస్ విల్ completely focus on the diet, but at least once in 2 days we'll get a chapati. So morning kuda rice, afternoon kuda rice, night kuda rice, but manchi food items undi because tasty. Divya, she's a good cook, even Madhuri garu. ఓకే. So కానీ మీరు ఎంట్రీ అవ్వడము అండ్ ఎవరైతే సెలబ్రిటీస్ గా వెళ్ళారో వాళ్ళు కామనర్స్ కి వెళ్ళారో వాళ్ళని బయటికి పంపడం ఎలా అనిపించింది? అంటే మనం వెళ్ళేసి I feel like I'm a commoner. Okay. బికాస్ నాకు తెలుగు అసలుగా రాలేదు. ఏం చెప్పారు, ఏం మిస్టేక్ వచ్చింది. ఈవెన్ స్టేజ్ లో కూడా ఐ వాజ్ లైక్ నాగార్జున గారు ఉంది. సో ఆ టైంలో ఐ వాజ్ లైక్ అ కామనర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే. I was a junior artist, then I came to step by step I came to this first serial villain character, then hero character. So I feel like even I am a commoner. బట్ లాహిరిలో మీరు విలన్ క్యారెక్టర్ చేశారు కదా, అసలు చూస్తే ఎలా వచ్చింది ఆ యాక్టింగ్ అనేది అర్థమైతలేదు. ఇంత కూల్ పర్సన్ గౌరవ్ గారు. టు బి వెరీ ఫ్రాంక్, నాకు తెలుగు రాలేదు, యాక్టింగ్ కూడా రాలేదు. బికాస్ ఫ్రాంక్లీ ఐఎమ్ Okay, okay. బికాస్ జూనియర్ ఆర్టిస్ట్ నాది యాక్టింగ్ క్లాసెస్ అసలు లేదు, నో సపోర్ట్ ఈవెన్ ఫ్యామిలీలో. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ టు సీ మై కో యాక్ట్ స్టార్. ఓకే. సో ఆ టైంలో శోభా శెట్టి ఉంది ఆ టైంలో. So every time whenever she's acting, I used to see her. She's like, why you are looking at me? I said, no, I'm just seeing your me expression. ఓకే. Expression chala baundi. So dani gurinchi nenu just seeing. I'm learning from you. So Okay. every day is the learning for me, and still I'm learning. శోభా శెట్టి గారు 7 లో వెళ్ళారు, బిగ్ బాస్ 7 లో, అండ్ మీరు వచ్చేసి 9 లో. అంటే ఆ సీరియల్ ఉన్న పేరు ఇద్దరు వచ్చేసారు బిగ్ బాస్ కి. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ ఎలా ఉంది? Before Big Boss, people knows me because nenu already serial chesaru. But after Big Boss, like everyone got to know my real character, like the person who I am. ఓకే. So really bound there. ఓకే. And I'm very thankful for the audience to support me and show me this much of love. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.